హలో అండి. నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. అసలు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, అసలు ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయం గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, మనము క్లియర్‌గా మాట్లాడుకోవాలి అంటే, మనము చాలా చదివాం కదా! అంటే జస్ట్ బుక్స్ చదివామనేసి అంటున్నాను. అంటే స్కూల్ కానివ్వండి, ఇంటర్, డిగ్రీ అండ్ అలాగే పీజీస్ కానివ్వండి, లేదా బీటెక్ కానివ్వండి, కొంతమంది లైక్ మాస్టర్స్ చేయడం కానివ్వండి, ఇలా చాలా చదివాం. కాకపోతే ఒక గ్యాప్ అనేది వస్తుంది. ఇప్పుడు బయటికెళ్తే అసలు స్టిల్ మనం ఎంత చదువుకున్నా కూడా, ఎంత మంచి మార్క్స్ ఉన్నా కూడా అసలు జాబ్సే దొరకట్లేదు. అసలు ఎందుకు అనేసి మనకొక క్వెషన్ మార్క్ ఉంటే, మన పేరెంట్స్‌కి ఇంకా పెద్ద క్వెషన్ మార్క్ ఉంది. ఇంత చదువు చదివించి కూడా ఆ జాబ్ రావట్లేదు. వాట్స్ ద ఫాల్ట్ అనేసి. రైట్? సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటి చెప్పాలా? మనము చిన్నప్పటి నుంచి ఏదైనా గూడా నేర్చుకున్నది నేర్చుకుని ఎగ్జామ్స్ ఉన్నాయా? సరే ఈరోజు నైట్ నేర్చుకుందాం. రేపు ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌లో ఏ క్వెషన్ వస్తే దానికి ఆన్సర్ షీట్‌లో అది రాసేయడం, వచ్చేయడం. అక్కడితో మర్చిపోవడం, రిజల్ట్స్ రావడం. ఇదే మన ఒక లూప్‌లో మనం వెళ్ళిపోయినాం. అందుకే మనం మేబీ ఇంత లైక్ ప్రాక్టికల్‌గా లేకపోవడం వల్ల ఇంత లైక్ ఒక ప్రొలాంగ్ అనేది ఉంటుంది మన జాబ్స్‌కి వీటన్నిటికి గూడా. కాకపోతే దానికి బ్రేక్ ఎయ్యాలి అంటే పక్కాగా మనకు కావాల్సింది ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అనమాట. సో, మనం ఏం నేర్చుకున్నా సరే దాన్ని ప్రాక్టికల్‌గా ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఒక 90% గుర్తుకుంటుంది. తర్వాత నీ ఇంట్రెస్ట్ అది. గుర్తుపెట్టుకోవాలా వద్దా అనేసి మనము లైక్ కన్సిస్టెన్సీగా ఉంటే గుర్తుంటుంది తర్వాత. లేదు అంటే లైక్ గుర్తుంటుంది. బట్ మన టోటల్లీ మన డిపెండెన్సీ పైన. అదే మనం ఒక బుక్‌లో చదివితే జస్ట్ 20% గుర్తుంటుంది. అది కూడా నువ్వు లైక్ జస్ట్ ఒక 2 డేస్ చాలు అది మర్చిపోవడానికి గూడా. కదా! ఇది మనందరికీ కూడా తెలుసు. సో, మన స్టడీస్ కానివ్వండి, మన స్టడింగ్ లెర్నింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మేబీ ఇలా ఉన్నాయి కాబట్టి మనము అంత త్వరగా మన ప్రాపర్ జాబ్స్ అనేవి హ్యాండిల్ చేయలేకపోతున్నామేమో. కాకపోతే స్పెషల్లీ మన ఐటీ జాబ్స్‌కి వచ్చేస్తే వాళ్ళకి కావాల్సింది నీ మార్క్స్ అడగరు. అక్కడ నీ డిగ్రీ ఏం చేసావని అడగరు. ఏ పాపులర్ ఏదన్నా ఫేమస్ కాలేజ్‌లో చేసావా లేదా అని అడగరు. నథింగ్. కాకపోతే నీకు స్కిల్ ఏముంది? నీకేమేమొచ్చు? అండ్ ప్రాజెక్ట్స్ ఏం చేశావు? ఇది మాత్రమే మెయిన్‌గా అడిగే క్వెషన్ కదా! సో, అలాంటి స్కిల్స్‌ని మనము అంటే ఇక్కడ ప్రాజెక్ట్స్‌ని ఎందుకు స్ట్రెస్ చేసి ప్రతి ఒక్క కంపెనీస్ గూడా మనము లైక్ హైరింగ్ ప్రాసెస్‌లో అడుగుతున్నారంటే, నీ ప్రాజెక్ట్‌లోనే నీకసలు ప్రాక్టికల్‌గా ఎంత నాలెడ్జ్ ఉందని తెలుస్తుంది గాబట్టి, దాన్ని మనం లైక్ మెయిన్‌గా అడుగుతూ ఉంటారు కదా! ఇక్కడ లైక్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం జూస్తున్నారు? అసలు దేనిపైన ఏది బేస్ జేసుకొని ఇస్తున్నారంటే, టోటల్‌గా చెప్పాలంటే ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ పైనే. సరే ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు యూట్యూబ్ ఆర్ ఏదైనా సోర్స్‌తో మీ కాలేజ్‌లో. పక్కన మీరు ల్యాప్‌టాప్ పెట్టి అది ప్రాక్టికల్‌గా మీరు ప్రాక్టీస్ చేస్తేనే లాంగ్ టర్మ్‌గా గుర్తుంటుంది. అండ్ అలాగే మనకొక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. పైథాన్ నేర్చుకుంటున్నారు. దానికి తెలియకముందు పైథాన్ అంటే అదేదో అనుకుని డిఫరెంట్ వరల్డ్ కోడింగ్ అనేసి అనుకుంటుండొచ్చు. కాకపోతే అది చూస్తుంటే ఓకే. ఇంతేనా అనుకోవచ్చు. కాకపోతే నో. ప్రాక్టీస్ చేస్తుంటే దాంట్లో ఎర్రర్స్ వస్తుంటే దాన్ని బగ్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేసేస్తుంటే అప్పుడు తెలుస్తుంది మనకి. అది ఎంతొచ్చు, మనకెంత రాదు అనేసి. సో, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్విమ్మింగ్ ఉంటుంది. స్విమ్మింగ్ ఎలా చేయాలి అనేసి ఒక బుక్ చదివితే సరిపోతుందా? లేకపోతే లైక్ మనకి ప్రాక్టికల్‌గా వాటర్‌లో దిగేసి మనం స్విమ్మింగ్ నేర్చుకుంటే తెలుస్తుందా? ఎగ్జాక్ట్‌గా ఇలానే సరే నేను ఒక బుక్ చదివి లైక్ స్విమ్మింగ్ మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఎళ్లి చేసేస్తా అంటే రాదు ఆబ్వియస్‌గా. స్విమ్మింగ్ ఎలా చేయాలి? లైక్ హ్యాండ్స్ మూవ్‌మెంట్స్ ఏంటి? లెగ్స్ మూవ్‌మెంట్స్ ఏంటి? అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే అందరికీ స్విమ్మింగ్ రాదిక్కడ. రైట్? సో, అదే సేమ్ పాయింట్ అండి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది. బుక్‌లో చదివినంత మాత్రాన మనం ప్రాక్టికల్‌గా ఒక కోడ్ రాయడంలో కానివ్వండి, ఒక ఎర్రర్ సాల్వ్ చేయడంలో కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఆహ్, ఆ థియరిటికల్ లెర్నింగ్ అనేది ఏమాత్రం కూడా యూజే అవ్వదు అనేసి చెప్తున్నాం. అది జస్ట్ ఒక థింగ్ మాత్రమే థియరిటికల్ అనేది. కాకపోతే ఇక్కడ మనం క్వెషన్ పేపర్‌లో ఎగ్జామ్ ఏం రాయము మన కెరీర్స్‌లో. టోటల్‌గా ఒక కంపెనీకి కావాల్సింది ఏంటి? ఒక ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయడం. అక్కడ క్వెషన్స్ అవి ఇవి కూడా ఉండవు. మనం వన్స్ ఎంటర్ అయ్యాక. ఒక ప్రాబ్లమ్సే వస్తుంటాయి. దానికి సొల్యూషన్ ఏంటి అనేసి ప్రాక్టికల్‌గా, లాజికల్‌గా థింక్ చేసే కెపాసిటీ ఉంటేనే మనకి జాబ్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి అంటే లైక్ ఇప్పుడు చాలామంది ఫ్రెషర్స్ కానివ్వండి
లైక్ దీన్ని పక్కన పెట్టేసి ఒక ఇంటర్వ్యూ అంటే లైక్ ఒక పీడిఎఫ్ తీసుకుని ఓకే ఈ క్వశ్చన్స్ అడుగుతారు, ఈ క్వశ్చన్స్ వెళ్ళేసి చెప్తా అలా అనేసి ప్రిపేర్ అవుతున్నాను. నేను చాలా లైక్ రియాలిటీగా కూడా చూశాను. కానీ నో, అలా జాబ్స్ ఇచ్చే టైమ్స్ అనేవి ఓవరాల్గా పోయాయి. ఒక కోవిడ్ టైం నుంచి అవన్నీ కూడా పోయాయి అనేసి చెప్పొచ్చు. అంటే కోవిడ్ టైంలో మేబీ బహుశా నడిచిండొచ్చు. కాకపోతే ఇప్పుడు రెసిషన్లో ఇంకా స్ట్రిక్ట్గా లైక్ ఏం అడగాలి, ఏం అడగొద్దు అన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. సో ప్రాక్టికల్గా బాగా స్ట్రెస్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా లైక్ కరెక్ట్ వేలో నేర్చుకునేటప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది. అండ్ అలాగే అది లాంగ్ టర్మ్గా గుర్తుంటుంది. దానివల్ల మనకు జాబ్ అనేది వస్తుంది. ఇంకేం కావాలి దీనికంటే. కాబట్టి మీరు ఏ స్కిల్ నేర్చుకున్నా సరే, ఏదైనా సరే, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ఫస్ట్ థింగ్ ప్రాక్టికల్గా నేర్చుకోండి. నాట్ ఓన్లీ ఇన్ ఐటీ. మీరు ఒక ఫోటో ఎడిటింగ్ నేర్చుకుంటున్నారు, చాలా బుక్స్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, బ్లాగ్స్ ఉంటాయి. ఎడిటింగ్ ఎలా చేయాలి అంటే మనకి ఎడిటింగ్ కూడా రాదు. ప్రాక్టికల్గా ఏదన్నా ప్రాజెక్ట్స్ తీసుకునో లేకపోతే మీరే ఓన్గా ఏదైనా చేసో లైక్ చేసి చూస్తే మీ వర్క్ని చూసి మీకు ఆఫర్స్ అనేవి, ప్రాజెక్ట్స్ అనేవి సంథింగ్ కంపెనీస్ నుంచి మీకు ఎడిటింగ్లో కూడా ఇలాంటివి కూడా వస్తాయి. కాబట్టి దీంట్లోనే కాదు ఏ దేంట్లో అయినా సరే మనము ప్రాక్టికల్ బేస్డ్గా నేర్చుకుంటే బెటర్ అనేది చెప్తున్నాను. అసలు మీరు ఏ స్కిల్ నేర్చుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బై ద వే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో అయితే మీకు ఏ స్కిల్ నేర్చుకోవాలి అన్నా సరే లైక్ ఐటీ సైడ్ నుంచి మీకు ఎవ్రీథింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. సో వన్స్ చెక్అవుట్. అండ్ అలాగే మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి. సో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ లైక్ ఫీ డీటెయిల్స్ కానివ్వండి, కోర్స్ డీటెయిల్స్ కానివ్వండి, అండ్ అలాగే ఫ్రీ డెమో మెయిన్గా చూడాలి అన్నా కూడా, సిలబస్ తెలుసుకోవాలి అన్నా కూడా జస్ట్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి. జస్ట్ చెక్ చేసేసి అప్రోచ్ అవ్వండి ఆ కాంటాక్ట్కి. మీకు ఎవ్రీథింగ్ కూడా మీకు మీ ముందు ఉంటుంది, ఈజీగా అప్రోచ్ వే ఉంటుంది. సో ఎన్రోల్ అవ్వాలి అనుకున్నా కూడా అదే నెంబర్ త్రూ జాయిన్ అవ్వండి. అండ్ మీకు డెమో కావాలి అంటే ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే pythonlife.in అనేసి మన వెబ్సైట్, ఆఫిషియల్ వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో అయినా వెళ్ళేసి మీరు చూసేయచ్చు. అండ్ అక్కడ నుంచి కూడా పేమెంట్ అనేది చేసేయచ్చు మీరు ఎన్రోల్ అవ్వాలి అంటే. సో అసలు ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అందరూ కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే పైథాన్ అనేసి కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.